ఎప్పుడు నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నేను ఎప్పుడు మంచి ఇంట్లో ఉండాలి, నా కొడుకు మంచి కారు కొనుక్కోవాలని ఇదే. కానీ ఎప్పుడైనా క్రీస్తు కొరకు నిందలు అనుభవించాలని, క్రీస్తు కొరకు మనం ఈ భూలోకంలో కష్టాలు అనుభవించాలని ఎప్పుడైనా నువ్వు బిడ్డలకు చెప్పావా? చెప్పదు. అపోస్తలుడైన పౌలు గారు శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ప్రియ దేవుని పెట్టారా, శ్రమలు లేకుండా ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ఒకటా, రెండా, మూడా, ఎన్ని అన్నాడు? అనేక శ్రమలు. ఒకటి కాదు. మనం ఒకటికే దేవుని విడిచిపెడతాం. దేవుని రాజ్యంలో ఉండేది ఎవరంటే అనేక శ్రమలు, నిందలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, తింటానికి తిండి లేని వాళ్ళు ఎక్కడ ఉంటారు? దేవుని రాజ్యంలో వాళ్ళు ఉంటారు. సుఖాలు అనుభవించి మంచి ఇంట్లో పడుకొని